హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక విషయం పైన మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఎమ్మెల్యేగా ఇంతకుముందు పోటీ చేసిన వ్యక్తి మరి గతం మరి మొన్న ఓడిపోవడం అనేసి గువ్వల బాలరాజు జరిగింది. గువ్వల బాలరాజుకు నేను ఒక విషయం చెప్తున్నా. ఏంటంటే ఆయన ఏమంటుండంటే వాళ్ళ నాన్న గుంతలు తీసేవాడంట, ఇల్లు కట్టేటోడంట, మరి ఇంకేదో బాగా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అంట వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. మరి ఒకసారి మనం విందాము, ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం. ఈరోజు ఆయన ఏమంటున్నాడు, ఆయన స్ఫూర్తి ఏంది, మొత్తం ఆయన మాటల్లోనే వీడియో చూపించి మరి విందాం. హాలిడేస్ లో పని చేసుకుంటూ మా అమ్మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని దసరా పండుగ రోజు లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ముహూర్తాలుకుంటే మా అమ్మ నాన్న చేసేది పునాదులు దొబ్బే పని, పిల్లర్ గుంతలు దొబ్బే పని, ముహూర్తాలతో ముడిపడి ఉంటది మా వృత్తి. మా అమ్మ నాన్న చేసే వృత్తి చేస్తే గొడ్లలాగా వీళ్ళ అమ్మ నాన్న బునాదులు దోవే పని, పిల్లర్ గుంతలు దోవే పని, ముహూర్తాలు చూసి చేసేదంట వీళ్ళ వృత్తి. ఏది వీళ్ళ పని ఏదైతే ఉందో వాళ్ళది, అది నాకు కొద్దిగా నాలుగే తిరగదు కాబట్టి నాకు కొన్ని వర్డ్స్ పలకలేకపోతున్నాను కాబట్టి మీకు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే నేను అలా వృత్తి అంట అదేది పునాలు దోవే పని ఇది అంట. సరే, నేను కూడా అంటున్నాను ఏంటంటే మాది కూడా వృత్తి కూలీనాలు చేసుకునే వృత్తి. ఇక చూస్తున్నా కదా మా ఇల్లు ఎంత ఘోరంగా ఉన్నదో. కూలీనాలు చేసుకునే వృత్తే మాది కూడా. ఏంటంటే మేము కూడా పిల్లలు తోవినా, నేను కూడా గడపర వాటి అన్నీ తోవినా. మరి ఇప్పటివరకు కూడా నేను ఎదగలేను. ఇంకా ఈయన ఇంకేదేదో చెప్తున్నాడు. మరి ఏందో ఆ ట్రిక్ ఏదో చెప్తే ఆ పునాది దోయక నుండి మనం పైకి వస్తాం కదా. మరి అది ఏదో చెప్తే బాగుంటుంది బాలరాజ్ అన్న. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం నేను చూపిస్తాను. ఆయన ఏమంటున్నా అంటే చూడండి బాగా. ఇంకా మాట్లాడతా ఆయన. గొడ్లలాగా మా అమ్మ నాన్ననే పని చేయాలి, పండగ పూట వాళ్ళకి అందించాలి అని అంటే అప్పుడు నేనేం చేస్తుంటే బ్యాచిలర్ రూమ్ లో ఉంటూ రన్నింగ్ చేసుకుంటూ పోయి ట్రాక్ షూట్ ఇప్పి నా షూ ఇప్పేసి అక్కడ ఉండేటువంటి టవల్ చుట్టుకొని మా అమ్మ నాన్నతో కలిసి పని చేసి ప్రాజెక్ట్ ఇన్ టైమ్ లో ఇచ్చేటువంటి వాడిని. అట్లా దోహదపడి అక్కడి నుంచి వచ్చిన మెలకువలు నేర్చుకున్నా. గ్రేట్ బిజినెస్ మ్యాన్, బ్లాక్ నేర్చుకున్నావు, మెలకువలు నేర్చుకున్నావు, గ్రేట్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగినావు. చేసినటువంటి నైపుణ్యం నాకుంది. అంటుంటే ప్రతిసారి అచ్చంపేటను సిద్దిపేట సరసాన చేరుస్తా అని. అమ్మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని దసరా పండుగ రోజు లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ముహూర్తాలు పెట్టుకుంటే మా అమ్మ నాన్న చేసేది పునాదులు దొబ్బే పని, పిల్లలు గుంతలు దొబ్బే పని, ముహూర్తాలతో ముడిపడి ఉంటది మా వృత్తి. మా అమ్మ నాన్న చేసే వృత్తి చేస్తే గొడ్లలాగా మా అమ్మ నాన్ననే పని చేయాలి, పండగ పూట వాళ్ళకి అందించాలి అని అంటే అప్పుడు నేనేం చేస్తుంటే బ్యాచిలర్ రూమ్ లో ఉంటూ రన్నింగ్ చేసుకుంటూ పోయి ట్రాక్ షూట్ ఇప్పి నా షూ ఇప్పేసి అక్కడ ఉండేటువంటి టవల్ చుట్టుకొని మా అమ్మ నాన్నతో కలిసి పని చేసి ప్రాజెక్ట్ ఇన్ టైమ్ లో ఇచ్చేటువంటి వాడిని. అట్లా దోహదపడి అక్కడి నుంచి వచ్చిన మెలకువలు నేర్చుకున్న గ్రేట్. చూసిండు కదా మరి ఆయన దోహదపడి గ్రేట్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్గా ఎదిగినట. మరి అంత బిజినెస్ మ్యాన్ ఎదగడానికి కారణాలు ఏంటియో మాకు చెప్తే మేము కూడా నేర్చుకుంటాం కదా. మేము కూడా మస్తు కష్టపడుతున్నాం. పొద్దుగాలు లేతే కూలినాళ్ళకి వెళ్తున్నాం, బండలు దోవుతాము, ఇంకా అన్ని కష్టాలు పడతాం. బాలరాజ్ అన్న నీకన్నా ఘోరంగా పడతామే. మరి ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్తే మేము నేర్చుకుంటాం కదా. కానీ మాకు తెలిసింది ఏంది తెలుసా బాలరాజ్ అన్న, నీవు బ్లాక్ మెయిలర్ అని తెలిసింది. ఆవేశం బాగా ఎక్కువ ఉంటుందని తెలిసింది బాలరాజ్ అన్న. నీవు కొద్దిగా అవన్నీ తగ్గించుకో. ఎందుకంటే నీ మోసాలు ఇవన్నీ చెప్పడం అనేది బంద్ చేసుకో. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ఇంతే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అవసరాన్ని బట్టి మాట్లాడతారు వీళ్ళు. ఏదో ఎదిగింది అని ఎవరిని దోచి ఎదుగుతారు వీళ్ళు దొంగలు కదా. రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళకున్న చెడు అంటే ఇంకా వేరలేదు. దీని వ్యవస్థను తప్పుదోత
పట్టించాలంటేనే ఈ రాజకీయ నాయకుల వలన వ్యవస్థ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఒకసారి బాగా విన్నారు కదా. మరి బాలరాజు అన్న ఏదో చెప్పితే చెప్పింది ఉంటే మన కూడా చెప్తే మనం కూడా ఎదుగుతాము, బాగా కష్టపడతాము. ఓకేనా. చూస్తుండండి ఫ్రెండ్స్, ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కొట్టండి, ఇంకా వేరే వాళ్ళకు కూడా చేయండి. మీరు ఎంత యూస్ ఎదుగుతుంటే నా దగ్గర కంటెంట్ అనేది నేను అంతా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. నేను కొత్త వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎంత ప్రోత్సహిస్తే నాకు అంతగా నేను కంటెంట్ చేస్తాను. ఇంకొన్ని నేను ఇప్పుడు ముందు రేపు సబ్స్క్రైబర్స్ మంచిగా పెరిగిన తర్వాత నేను ఏదైతే ఉందో నా ఛానల్ను మంచి అప్పటికి న్యూస్ ఛానల్గా చేస్తాను. ప్రతి ఒక్కరికి సహాయంగా నిలబడతాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు మాత్రం స్తోమత లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చేసే సహాయంగా ఇంతకుముందు చాలా మాట చేశాను కానీ లేదు ఫ్రెండ్స్. నేను కూడా చాలా గరీబ్ అయిన వ్యక్తిని కాబట్టి అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, దండం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీ ప్రోత్సాహన నాకు ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్తా. ఇంకా నాలో ఏమైనా మాట్లాడడంలో ఏమైనా తప్పులు ఉంటే అవి సరిచేయడానికి ఇంకా నేను ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలనేసి కోరుతున్నాను ఫ్రెండ్స్. జై హింద్, జై భీమ్ ఫ్రెండ్స్.